తాడిచర్ల గ్రామ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. గత 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలకు పైగా ఈ తాడిచర్ల కోల్ బ్లాక్ విషయంలో మరి అనేక స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ కోల్ బ్లాక్ బొగ్గుగని తవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు రావాలి, ఈ ప్రాంతంలో మరి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క తాడిచర్ల మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద కోల్ బ్లాక్ మన తాడిచర్ల. అటువంటి కోల్ బ్లాక్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన సింగరేణికి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఉంది. ఇది సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ కోల్ బ్లాక్ పనిచేస్తుంది. సుమారు 350 మెట్రిక్ టన్నుల బొగ్గు ఇక్కడ నుంచి ఉత్పత్తి కానున్నది. ఈ యొక్క తాడిచర్లకే కాదు, మన తెలంగాణ రాష్ట్రానికే మణికిరీటం కాబోతుంది ఈ తాడిచర్లతో బొగ్గుగని మనం చేస్తూ ఉన్నారు. సుమారు 2000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, మరొక 5000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. తాడిచర్ల వస్తే అనేక మందికి ఇతర చిన్న చిన్న ఉపాధి అవకాశాలు వేలాది మందికి పెరుగుతాయి. అది డ్రైవర్లు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, లాడ్జీలు కావచ్చు, అవన్నీ కూడా దీని ద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ ప్రాంతము మరింతగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది చాలా పెద్ద ఎత్తున 100,000 వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ రిపేరింగ్ చేసేటువంటి వర్క్ షాప్స్ కావచ్చు, ఇతరత్ర కూడా దీని మీద డిపెండెడ్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇది ఇప్పుడున్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారము 1,20,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఈ యొక్క మరి మన తాడిచర్ల 2 ద్వారా జరగబోతుంది. ఇది ఒక బాహుబలి, మరి మా మినిస్టర్ అంటారు దాని తాడిచర్ల 2 బాహుబలి మరి కోల్ మైన్ అంటారు. అంటే ఉన్నటువంటి మైన్లలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కోల్ బ్లాక్ ఏది అంటే తాడిచర్ల 2 అని ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. మరి ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయము. కాబట్టి నేను గ్రామ ప్రజల తరఫున, ఈ ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజల తరఫున, సింగరేణి తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా చాలా తొందరగా మరి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్ని కూడా సింగరేణి తీసుకొని దీనికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.